అకాడమీ కానీ త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కానీ కళల్ని పోషించడమే ప్రధాన అంశంగా పెట్టుకుని స్థాపించబడ్డాయి 40 సంవత్సరాల క్రితం. విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఇద్దరు 2 కళ్ళు లాంటివి విశాఖపట్నం కల్చరల్ యాక్టివిటీ. ఇందులో గత 40 సంవత్సరాలుగా ప్రతి వాగ్గేయకారులు, హరికథ, బుర్రకథ, ఇలాంటి నాటకం, తోలుబొమ్మలాట, ఇలాంటి అన్ని కార్యక్రమం అందరి కళాకారులను తీసుకొచ్చి వేదిక మీదకి అవకాశం ఇచ్చి కళలని విశాఖపట్నానికి చూపించడం, కళలను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశంగా చేస్తున్న కార్యక్రమాలు. అందులో భాగంగా ఈరోజు 522వ వర్ధంతి అన్నమాచార్యుల వారిది. 32,000 కీర్తనలు ఆయన రాస్తే అందులో దొరికినవి 14,000 అయితే సంగీతం సమకూర్చబడ్డవి 2,500 నుంచి 3,000 వరకు. అదేమిటంటే డాక్టర్ పినాక్ పని గారు, నేదునూరు కృష్ణమూర్తి గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వారుపల్లి వారు, బాలమురళీకృష్ణ, మంగళంపల్లి పేరు మర్చిపోయాం, వీళ్ళందరూ కూడా, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, వీళ్ళందరూ కూడా చేసి 3,000 వరకు వెళ్ళిగా సంగీతం సమకూర్చారు. ఆయనకి అందరికీ అర్థమయ్యే పదాల్లో రాసిన అన్నమయ్య కీర్తనలు పాడడం అంటే అందరికీ ఆనందంగా ఉంటుంది. అటువంటి వర్ధంతి కార్యక్రమానికి ఈ రోజుని ప్రముఖ గాత్ర విద్వాంసుడు హైదరాబాద్ నుంచి శ్రీరామ్ అని ఏ క్లాస్ విద్వాంసుడు, అతను వచ్చి ఇక్కడ కచేరీ చేస్తున్నాడు. అతను పాడిన పాటల్లో ఒక్కొక్క పాటలో ఆనుమత్యాలు, నానాటి బతుకు నాటకం అని నేదునూరు కృష్ణమూర్తి గారు సంగీతం సమకూర్చింది. ఈ పాటని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడి ప్రపంచానందరికీ అన్నమాచార్య పాటలు పరిచయం చేసిన ఘనత ఆవిడికే దక్కుతుంది. అటువంటి కార్యక్రమంలో ఈరోజు చక్కటి కార్యక్రమాలు ఇక్కడ పాడుతూ పాడుతూ అందరూ పుట్టుక ఒకటే, పుట్టేది భూమి ఒకటే అంటూ ఇంకో చక్కటి పాటలు కూడా ఉంది. ఇలాంటి పాటలన్నీ పాడుతూ చేస్తున్న ఈ కార్యక్రమానికి అశేషంగా వచ్చిన వాళ్ళందరూ కూడాను ఆ వెంకటేశ్వర స్వామి ఆదరణ, కరుణ, కటాక్షలు అందరికీ ఉండాలని వేడుకుంటూ ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు కళాభారతి, కీర్తిశేషులు పైడా కౌశిక్ నాటకోత్సవాలు జరుపుకోబోతున్నాము. 9 నాటికలు అది హేమహామీ లాంటివి సెలెక్ట్ చేస్తే 5 రోజులు జరుగుతాయి. ప్రతిరోజు కూడా వచ్చిన ప్రేక్షకులకి లాటరీ తీసి 1, 2, 3 ప్రైజులు ఇవ్వడం, 5 రోజులు విడివిడిగా ఇస్తూ 5వ రోజున బంపర్ బహుమతి కూడా 5 రోజులకి కలిపి ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రేక్షకులందరూ అధ్యక్షంగా వచ్చి నాటకాన్ని ప్రోత్సహించండి, కళల్ని ఆదరించండి. మీ ఆదరణే వాళ్ళకి చక్కటి ప్రోత్సాహం. జై శ్రీరామ్.